హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ వడలు చేసుకుందామండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి మనం కొంచెం డిఫరెంట్గా వెరైటీగా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ కార్న్ తోటి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా వడలు వెరైటీగా చేసి పెట్టినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దానికి స్వీట్ కార్న్ తెచ్చుకొని, ఈ స్వీట్ కార్న్ మనకి ఎటువంటి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి, లేదంటే వెజిటేబుల్ మార్కెట్లో అయినా దొరుకుతాయి అండి. విడిగా దొరుకుతాయి, కండెలు దొరుకుతాయి. మనం కండెలు తెచ్చుకున్నామంటే ఈ విధంగా ఒలిచి పెట్టుకోండి, లేదు విడిగా తెచ్చుకుంటే అక్కర్లేదండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోండి. మెత్తగా వేసుకోవద్దండి. మెత్తగా వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది. కచ్చా పచ్చగా వేస్తేనే దీనికి ఈ విధంగా వేసుకోండి. కచ్చా పచ్చగా వేస్తేనే వడలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన స్వీట్ కార్న్ కూడా వేసేసుకోండి. ఇట్లా అన్ని స్వీట్ కార్న్స్ కచ్చా పచ్చగా వేసుకొని, నేను 2 కండెలు తీసుకున్నానండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేయండి. ఒక రెమ్మ కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు హడావుడి లేకుండా చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది మొత్తము పిండిలో చక్కగా కలిసేటట్లు మొత్తం కలుపుకోండి. ఒక్కసారి చుక్క కూడా వాటర్ వేయక్కర్లేదండి. స్వీట్ కార్న్లో ఉన్న వాటరే సరిపోతాయి. దానిలో నుండి వాటర్ వస్తుంది కాబట్టి అదే సరిపోతుందండి. ఒకవేళ పిండి ఈ విధంగా ఉండవ్వలేదు, కొంచెం జారుడుగా అయ్యింది అంటే కొంచెం శనగపిండి, బియ్యం పిండి ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి. శనగపిండి వేస్తేనే వీటికి రుచి బాగుంటుంది, లేదంటే విడివిడిగా అయిపోతాయండి. శనగపిండి, బియ్యం పిండి 2 వేయండి. ఇప్పుడు ఈ విధంగా ఉండజేసి అరచేతి మధ్యలో చెయ్యిని తడి చేసుకొని ఇట్లా వడలాగా ఒత్తుకోండి. ఇట్లా చేయడం రాని వాళ్ళు ఒక పేపర్ వేసుకొని, ఒక పాలిథిన్ కవర్ ఏదైనా వేసుకొని దాని మీద ఉండలు పెట్టేసి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇట్లా అరచేతిలో చేసుకుంటే చక్కగా మందంగా వస్తాయండి. మరీ పల్చగా చేయొద్దు. ఈ ఆయిల్లో ఇట్లా చేసేసి అన్నీ వేసేసుకోండి. పల్చగా చేస్తారంటే అవి అట్ట ముక్కలా చేయండి. కొంచెం మందంగానే చేయాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేసిన వెంటనే తిప్పొద్దండి. వేసిన వెంటనే తిప్పితే విరిగిపోతాయి. ఒక 5 నిమిషాలు కాలిన తర్వాత తిప్పుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇట్లా వేయించుకొని తీసేసి మిగిలిన వడలు కూడా మీ దగ్గర ఉన్న పిండి అంతా మిగిలిన వడలు కూడా వేసేసుకొని ఇదే విధంగా కాల్చుకోండి. దీనిలో సాస్తో తిన్నా బాగుంటుంది, లేదంటే పైన చాట్ మసాలా చల్లుకొని ఉల్లిపాయతో తిన్నా బాగుంటుంది, ఉత్తవి తిన్నా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.